డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 7వ తారీఖు చెందినటువంటి వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 7-14 దానిలో ఉన్నటువంటి దీవెనని ఎప్పుడు మనం అన్వయించుకుంటాం కదా. కానీ దీనిలో ఉన్నటువంటి దీవెన యూదులకే కదా, మనకెట్లు వర్తిస్తుంది? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు నిశ్శబ్దం కంటే భయంతో కూడినటువంటి భక్తి కంటే గొప్ప కార్యం జరిగింది. దహించుటకు పరలోకము నుండి అగ్ని దిగివచ్చి యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను అని మనం మొదటి వచనంలో చదువుకుంటాం. దేవుడు స్వయంగా దేవాలయమును, సొలొమోను యొక్క ప్రతిష్టాపన ప్రార్థనను ఆమోదించనని అక్కడ ఉన్న వేలాది మంది ఇశ్రాయేలీయులు నిశ్చయంగా వాళ్ళు తలంచారు. 3వ వచనం. తిరిగి ఆ పాట పాడారు. ఏం పాట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ క్రింది వచనాల్లో వివరించబడిన వేడుకల పండుగలోని గంభీరత అది సాటి లేనిది. చదువుకుందాం. మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను, 120,000 గొర్రెలను అలసెత్తను. రాజైన సొలొమోను 22,000 పశువులను, 120,000 గొర్రెలను బలులుగా అర్పించను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో చుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగాను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణకును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పో మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకును ఉన్న దేశంలో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినములు పండుగ ఆచరించిరి. 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయొచ్చు, 7 దినములు పండుగ ఆచరించిరి. 10వ వచనం. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు
మనోత్సాహము నొందుచును. ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశను. అంతేకాదు ఇంకా ఉన్నది. ప్రభువు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకు, సొలొమోను తండ్రి అయినటువంటి దావీదుకు కూడా వ్యక్తిగతంగా కనిపించినట్లే ఇప్పుడు సొలొమోనుకు కూడా ఏదో విధంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రింద విషయాలని దయచేసి గమనించండి. మొదటిది, ఇక్కడ 12వ వచనంలో 11, 12 చదువుదాం. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరమందును నందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది. దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నాను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. 16వ వచనం. బలుల వ్యవస్థను దేవాలయం యొక్క ప్రథమ లక్ష్యంగా దేవుడు స్వయంగా ఎంచుకున్నాడు. బలుల వ్యవస్థను అంటే ఆ సిస్టమ్ అన్నమాట. ఏదో ఒకరోజు బలులు అర్పించి మర్చిపోవటం కాదు. అది కంటిన్యూస్గా ప్రతి పండుగ సమయంలో బలులు అర్పించటం, పాపం చేసినప్పుడు బలులు అర్పించటం, ఆ వ్యవస్థను, అది దేవాలయం యొక్క ప్రథమ లక్ష్యం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫీచర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అది చేయటం కోసమని దేవుడు ఆ దేవాలయాన్ని స్వయంగా ఎంచుకున్నాడు. అది ముఖ్యం. తన ప్రజలు దారి తప్పినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు యెహోవా ప్రతిస్పందించుటకు తన సంసిద్ధతను తిరిగి సమరైజ్ చేస్తున్నాడు. ఎందువలనగా ఈ దేవాలయము దేవుని దయగల స్వీయ ప్రకటనకు అనుగుణంగా పాపము కొరకు వివిధ సమర్పణలను సంస్థాగతం అంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేయటం, ఈ వివిధ అర్పణలను, సమస్తమైనటువంటి అర్పణలను తీసుకురావటానికి అది ఇన్స్టిట్యూషన్గా తయారైంది దేవాలయం. దేవుడు స్వయంగా నిర్దేశించి ఆశించిన బలుల ద్వారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్సు, దేవుడు స్వయంగా నిర్దేశించి డిసైడ్ చేసి అందించిన బలుల ద్వారా నేరస్తులైన పాపులు ఆయనతో సంధి కుదుర్చుకునే మార్గముగా ఉంటున్నవి. అది ఈ బలులు దేనికి అనంటే నేరస్తులైనటువంటి పాపులు దేవునితో సంధి పడేటువంటి ఒక మార్గం. అది ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకు అనంటే ఆయన ద్వారా, ఆయన మరణించటానికి, ఆయన మరణం ద్వారా నేరస్తులైనటువంటి పాపులు, ఓకే, పాపం అంటే దేవుని ఎదుట నేరం చేశారు అని గమనించాలి, ఆయనతో సంధి కుదుర్చుకునేటువంటి రీతిగా యేసుక్రీస్తుని పంపించాడు. అది దేవుని యొక్క మార్గం. బలులు ఎట్లా దేవుడే నిర్దేశించినటువంటి, డిసైడ్ చేసినటువంటి బలులు, ఎవరు వచ్చినట్టు వాళ్ళకి తగినటువంటి రీతిగా బలులు తీసుకురావటం కాదు, దేవుడు నిర్ణయించినటువంటి విధానంలోనే. అదేవిధంగా యేసుక్రీస్తు బలియాగం ద్వారా అది దేవుడు పంపించాడు. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం
అది యేసుక్రీస్తు యొక్క స్వార్థ మార్గం అని గమనించుకోవాలి. అందుకనే వచ్చాడు. దేవుడు పంపించాడు. నేను దేవుని దగ్గర నుండి వచ్చానని యేసుక్రీస్తు చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం, ఆయనతో దేవునితో సంధి కుదుర్చుకునేటువంటి మార్గం అది. దాన్ని దేవుడే నిర్దేశించాడు. పాత నిబంధనలు అనేటువంటి ఆ యొక్క బలులు యేసుక్రీస్తు యొక్క బలిని సూచించేదిగా ఉంది. అందుకనే యేసుక్రీస్తు వచ్చాడు. రెండవ విషయం, మిగిలిన భాగంలో కూడాను, అంటే మనం ఇక్కడ 12 వచనాలు చదువుకున్నాం కదా, మిగిలిన భాగంలో కూడా చాలా వరకు సొలొమోనుకు దేవుడు చెప్పినటువంటి మాటలు ఉంటున్నాయి. అవి 2 విధాలుగా ఉంటున్నవి. మొదటి విధం ఏంటి అంటే హామీ ఇచ్చేటువంటి మాటలుగా, పాజిటివ్గా దేవుడు తన దృష్టి ఎల్లప్పుడూ తన ఆలయం వైపు ఉంటుందని, పశ్చాత్తాపపడే వారు వాళ్ళ పాపం విషయంలో పశ్చాత్తాపపడేటువంటి వారి ప్రార్థనలను ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. ఇంకా రెండవది ఏంటి అంటే సొలొమోనుకి ఈ ప్రత్యక్షత ఒక హెచ్చరికగా ఉంటుంది, ఒక బెదిరింపుగా కూడా ఉంటుంది. బెదిరిస్తాడు దేవుడు, హెచ్చరిస్తాడు, బెదిరిస్తాడు. దేవుడు సొలొమోనుతో ఈ విధంగా సెలవిచ్చాడు, ఒకవేళ దేశం అంటే సింగులర్, ఇక్కడ ప్రజలు ప్లూరల్, మీరు అంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఉన్నది. దేశమే బాధ్యత కాదు, కలెక్టివ్గా వ్యక్తిగతంగా మీరు అనేటువంటి బహువచనం వాడబడింది కాబట్టి వాళ్ళు బాధ్యులు. త్రోవ తప్పి తిరుగుబాటుతో విగ్రహారాధనకు లొంగిపోయినచో దేవుడు వారిని శిక్షించుటకు దిగివచ్చి తన ప్రజలను వాగ్దాన దేశం నుండి తరిమివేసి యెరూషలేమును ఈ ఆలయమును నాశనం చేసే సమయం రాబోతున్నదని దేవుడు వార్నింగ్ ఇస్తాడు. దీన్ని బట్టి ప్రజలు దిగ్భ్రాంతి చెందుతారు. దేవుడు స్వయంగా వారి పాపమును బట్టి మాత్రమే ఈ విపత్తును వారిపై తెచ్చనని, దానికి తగిన కారణమని ప్రజలు వెళుతున్నటువంటి ప్రజలు ఏంటి ఇట్లా ఉన్నది, ఇట్లా అయిపోయింది అని ప్రజలు అడిగితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, అందుకని వాళ్ళు ఇది అనుభవిస్తున్నారు అని వాళ్ళు చెప్తారన్నమాట. కాబట్టి అదొక్కటే కారణం, పాపం దేనికి వ్యతిరేకంగా పాపం చేశారు అని బట్టి మాత్రమే వాళ్ళు గమనించుకోలాగా. ఇది మాత్రం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఏదన్నా మనం పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు అని తెలుసుకోనకుండా ఏదోలే పరిస్థితి అట్లా వచ్చినాయి, వాడు అట్లా చేశాడు అని దేవుడు శిక్షించినటువంటి రీతిగా ఆ శిక్షని దేవునికి ఆపాదించకుండా మనం ఏం చేస్తాం, వేరే వాటికి ఆపాదిస్తాం. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళందరూ తెలుసుకునేటువంటి రీతిగా వాళ్ళని శిక్షిస్తాడు. చెరకి కొనిపోయేటువంటి వాళ్ళు అషీరీయులు ద్వారా లేకపోతే బబిలోనుల ద్వారా వాళ్ళు చెరక కొనుకోబడినప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారు, దేవుడు చేశాడు. మన దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అన్యాయంగా, మరి దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క నిబంధనకు వ్యతిరేకంగా మనం చేసాం కాబట్టి మనం అనుభవిస్తున్నాము అని తెలుసుకుని పశ్చాత్తాపడి అప్పటి నుండి వాళ్ళు యెహోవా దేవుని ఒక్కడనే వాళ్ళు ఆరాధించారు. ఇక్కడ 19 నుండి 22 వరకు చదువుకుందాం. 19 నుండి 22. అయితే మీరు త్రోవ తప్పి
నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజానము నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మును పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. 22 వరకు. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారంగా చేసినని అడుగగా జనులు ఈ దేశస్థులు ఈ యూదులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజానము నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించనని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. కన్క్లూజన్గా ఈ రెండవ విషయానికి కన్క్లూజన్గా దేవుని దృక్పథంలో ఇది వారికి తగినటువంటి హెచ్చరిక, దేవుడిచ్చినటువంటి తగిన హెచ్చరిక. ఈ చరిత్రకారుని దృక్పథంలో తన గ్రంథానికి ఈ రెండవ క్రానికల్స్ దానికి విషాదకరమైన ముగింపునకు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఏం జరిగింది? వాళ్ళని బబులోను చెరగా కొనిపోయి తీసుకెళ్ళారు. దానికి ఇదంతా కూడాను ఈ ఈ 7వ అధ్యాయం సరళం చేస్తుంది మార్గాన్ని. ఇక లేఖనాల దృక్పథంలో అన్ని వ్యవస్థలు, దయచేసి గమనించండి, అన్ని వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, నిర్మాణాలు క్రీస్తును సూచించేవి కూడా, ఆ నిర్మాణాలు ఆ వ్యవస్థలు కూడా అవి సూచిస్తున్న ఇవన్నీ క్రీస్తుని సూచించేవి కూడా అన్నాం కదా. అవి సూచిస్తున్న వ్యక్తి ప్రత్యక్షమైనంత వరకు ఈ పతనమైనటువంటి ఈ ప్రపంచంలో తప్పనిసరిగా విఫలమవునని, అంటే ఇవన్నీ కూడాను పనికిరావు. పాపాన్ని అయితే సూచిస్తుంది కానీ పాపాన్ని నుండి రక్షించే శక్తి వాటికి లేదు. అవి విఫలమవునని క్రైస్తవ పాఠకులకు గుర్తు చేయబడుతున్నది. క్రైస్తవులకి, క్రొత్త నిబంధన చదివేటువంటి క్రైస్తవులకి ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి వ్యవస్థలు, నిర్మాణాలు ఇవి విఫలమవుతాయి. ఎన్ని రూల్స్ ఉన్నా, ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నా, ఎన్ని ఆజ్ఞలున్నా, ఎన్ని వ్యవస్థలున్నా, ఎన్ని బలులున్నా, అవన్నీ సూచించేటువంటి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి వారు తప్పనిసరిగా విఫలమే వాళ్ళకు ఉంటుంది అని గుర్తు చేయబడుతుంది. అంటే పాత నిబంధన పాపాన్ని సూచిస్తుంది. ఇది దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వాళ్ళు పాపులు అని ఆ పాపానికి డెఫినేషన్ ఇస్తుంది, పాపాన్ని హైలైట్ చేస్తుంది. కానీ ఆ పాపం నుండి బయటకు తీసుకురాలేదు. ఇట్స్ టూ వీక్, ద లా ఈజ్ టూ వీక్ టు సేవ్ అస్ ఫ్రమ్ సిన్ అని క్రైస్తవులు నేర్చుకుంటారు. మూడవ విషయం, చివరి విషయం, ఈ 2వ దినవృత్తాంతాలు 7:14 చదువుకుందాం. ఓకే, అది మనకు వర్తిస్తుందా? అది మరి ఇశ్రాయేలుకి కదా ఇచ్చింది. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచును. వారి దేశమును స్వస్థపరుచును. ఇశ్రాయేలు దేశమును స్వస్థపరచుదును. ఓకే అని చెప్తున్నాడు. మరి అది వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తానని ఆయన ఆ విధంగా వాళ్ళకి ఇశ్రాయేలీలకి వాగ్దానం చేశాడు కదా, మరి మనకెట్లా చెందుతుంది అది ప్రశ్న. కానీ ఈ వాగ్దానము నిబంధన ప్రజలకు, వాళ్ళ భూమికి, వాళ్ళ ఆలయానికి చెందిన ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఇది పాత నిబంధన తరహాలో చెప్పబడినటువంటి దీవెన అని మనం గుర్తించాలి. కానీ ఈ వాగ్దానం తగిన రీతిలో పొడిగించి మనం కూడా అన్వయించుకోవచ్చు. ఏ విధంగా అన్వయించుకోవచ్చు? సామెతలు 14:34లో చెప్పినటువంటి రీతిగా నీతి జనములు అంటే నేషన్స్, దేశాలు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అంటే వాళ్ళు ఘనంగా ఆ దేశాలు ఉండాలి. ఎప్పుడు? ఆ ప్రజలు నీతివంతంగా జీవించినప్పుడు. రైచియస్నెస్ ఎగ్జాల్ట్స్ ద నేషన్ అని అంటారు. బట్ పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బట్ సిన్ ఇట్ ఈస్ డిస్గ్రేస్ టు ఎనీ నేషన్. కాబట్టి దానిని ఆధారం చేసుకున్నప్పుడు ఈ వాగ్దానం, దీనిలో ఉన్నటువంటి వాగ్దానం ఏ ప్రజలకైనా వర్తిస్తుంది. ఆ విధంగా అంటే నీతివంతంగా జీవించినప్పుడు ఏ దేశమైనా సరే బాగుపడుద్ది. వాళ్ళు పాపంతో జీవిస్తే ఏ దేశమైనా దిగజారిపోద్ది, అవమానం వస్తుంది. ప్రతి దేశీయులందరినీ పశ్చాత్తాపడమని దేవుడు ఇక్కడ ఆదేశిస్తుంటున్నాడు. 7:14. 7:14 మరొకసారి మనం చదువుకుని ముగించుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ ఫాము ఇశ్రాయేలుకు చెందినప్పటికీ ఏ దేశమైనా సరే మరి నీతి వాళ్ళు, దానిలో ఉన్నటువంటి జనులు నీతివంతంగా జీవిస్తే తప్పకుండా వాళ్ళకి ఘనత వస్తుంది. అట్లా కాకుండా దేవునికి వ్యతిరేకంగా, పాపం అనేది ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమే. రూల్కి వ్యతిరేకం కాదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకం చేసిన దాన్ని పాపం అంటాం. వాట్ ఎవర్ ఈజ్ అగైన్స్ట్ గాడ్ ఈజ్ సిన్. అప్పుడు అవమానం వస్తుంది, ఆ దేశానికి అవమానం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.